హలో కాక నమస్తే. ఇలా నేను వచ్చేసి మన వెమ్లాలని అవుతున్నా. మన వెమ్లాలని అయితే షెట్లో పెట్టినాక బడా బడా గణేష్ ఎట్లుంటాయి, ఏం కథ, లైటింగ్ డెకరేషన్ ఎట్లుంటుంది అనేది వీడియోలో అయితే మీకు చూపిస్తా అన్నట్టు. చలో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్కి ఇట్లా కొత్త వచ్చినట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి, అంతేకాకుండా వీడియోకి ఇట్లా ఇంకా లైక్ చేయనట్టయితే లైక్ చేయరు. చలో ఇప్పుడు మనం వచ్చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో కాక ఇప్పుడు నేను వచ్చేసి మన జైభీం రాయల్ టైగర్స్ యూత్ దగ్గరికి అయితే వచ్చేసిన అన్నట్టు. ఇక్కడ ఇలా గణపతి కానీ ఇలా డెకరేషన్ కానీ కలిసి వేరే అంటే వేరే ఉంది. కానీ ఒక్కసారి గణపతికి ఇట్లా ఉంపడితే చూడ్రి. అంతేకాకుండా ఇక్కడ ఒక్కసారి మనం చూసుకుంటే మన వాళ్ళు లోగో కూడా పెట్టేసారు డైరెక్ట్ స్తంభానికి అయితే. ఇక్కడ మనమైతే చూసుకోవచ్చు ఇలా క్లాతింగ్ కానీ ఇలా డెకరేషన్ కానీ. కానీ కమాన్ వచ్చేసి వేరే అంటే వేరే ఉంది. క్లాతింగ్ చూసుకోరి. ఇక్కడ వచ్చేసి మనకైతే బాయ్ ఉన్నాడు. బాయ్ రామ్ రామ్, బాయ్ రామ్ రామ్. మన వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ ఉన్నారు. ఒక్కసారి గణపతి అయితే చూసేద్దాం. చూసిరు కదా, కానీ గణపతి వచ్చేసి వేరే అంటే వేరే ఉంది. అంతేకాకుండా ఇక్కడ తోడు గణపతులు కూడా చూసుకోరు కాక ఎట్లున్నాయి అనేది. వేరే అంటే వేరే గిన్నెగాన గణపతులు అయితే నేనైతే ఫస్ట్ టైం అన్నట్టు. గిన్నెగాన గణపతులు ఒక్కటే కాడ చూసు చిన్న గణపతులు. ఒక్కసారి నైట్కి ఇట్లా లైటింగ్ పెట్టి ఇట్లా చూసినాం అనుకో, ఖాళీ అవుట్ అయితే మైండ్ అయితే. మనకు వచ్చేసి కరెంట్ లేదు, కరెంట్ ఉంటే ఇంకా లైటింగ్ పెట్టినాకో ఖాళీ చెమ్మక్ గణపతి వచ్చేసి. ఇది వచ్చేసి ఎక్కడ అంటే మనకైతే వెమ్లాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరనే ట్యాంక్ దగ్గర ఉంటుంది అన్నట్టు. మీరు ఎవరైనా ఇక్కడికి విజిట్ అంటే గణపతి చూడాలంటే ఇక్కడికి వచ్చి కూడా మీరు చూడొచ్చు. కానీ గణపతి వచ్చేసి చెప్పాలంటే ఖాళీ వేరే అంటే వేరే ఉంది. గణపతి అయితే మళ్ళీ ఒకసారి చూసుకోరి. నేను వచ్చేసి మన సుభాష్ నగర్లో ఉన్న సుభాష్ కింగ్స్ యూత్ దగ్గరికి అయితే వచ్చేసిన అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా గణపతి ఉంది, ఇలా డెకరేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక్కసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా డెకరేషన్ అయితే చూసుకుందాం. చూసిరు కదా, మనకు వచ్చేసి అక్కడెక్కడనో ఉంది షెడ్. అంతేకాకుండా చూసుకోవచ్చు మనకైతే డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చిరు అన్నట్టు కమాన్ అయితే. సరే ఇప్పుడు మనం వచ్చేసి లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి మనకైతే గణపతి దాదాపు ఒక 23 నుంచి 24 ఫీట్ల మధ్యాహ్నం అయితే ఉంటుంది. ఒక్కసారి గణపతి చూపిస్తాయి చూడు కాక. కానీ మనకు వచ్చేసి మీద చూసిరు కదా వెంకటేశ్వర స్వామి. అంతేకాకుండా బ్యాక్ రో పార్ట్స్ కూడా చూసుకోవచ్చు. మనకైతే మొత్తం నామాలు అయితే వచ్చేసినాయి. గణపతి చూసుకోరి. మనకు వచ్చేసి సిట్టింగ్ అయితే వేరే అంటే వేరే ఉందన్నట్టు. అంతేకాకుండా ఆ ఫినిషింగ్ వర్క్ ఇట్లా మొత్తం కూడా డీటెయిల్గా చూసుకోవచ్చు. ఈ గణపతి వచ్చేసి మనకైతే హైదరాబాద్ నుంచి అయితే తీసుకొచ్చిరట. కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా తీసుకొచ్చుడు అంటే సర్వసామాన్యమైన విషయం అయితే కాదన్నట్టు. ఒకసారి షెడ్ కూడా చూసుకొని మనకైతే మొత్తం వైట్ అండ్ వైట్ డిజైన్ అయితే కొట్టేసిరు. కానీ ఇక్కడే చూసుకొని మనకైతే ఈ డిజైన్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంది కదా, మొత్తం ప్లేన్ వైట్ అయితే కొట్టేసిరు. అంతేకాకుండా గణపతి వచ్చేసి కానీ నైట్కి ఇట్లా లైటింగ్ పెట్టినప్పుడు చూసినాం అనుకో, కానీ వేరే అంటే వేరే ఉంటుంది. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాయి చూడురి. ఆ గణపతి ఎక్కడ ఉంది, మనమే ఎక్కడ ఉన్నాం. చూసిరు కదా, అక్కడ వచ్చేసి మనకు బ్యాక్ రోప్ కూడా కానీ వేరే అంటే వేరే ఉందన్నట్టు. బ్యాక్ రోప్ కానీ గణపతి కానీ. ఒకవేళ యువమిత్ర యూత్ దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నట్టు. ఇది వచ్చేసి మనకైతే పోలీస్ స్టేషన్ ఆపోజిట్ గల్లీలో అయితే ఉంటుంది. ఇక్కడ మనకి స్పెషల్ వచ్చేసి ఏంటంటే మన అన్న వాళ్ళ దగ్గర గణపతి వచ్చేసి మనకైతే ఐస్ బ్లింకింగ్ అయితే చేస్తుంది అన్నట్టు. ఒకసారి మీకైతే చూపిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఒకసారి షెడ్ చూసుకుందాం. షెడ్ చూసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూసిరు కదా, మనకు వచ్చేసి షెడ్ అక్కడ ఎక్కడనో ఉన్నది, గణపతి చూసుకోవచ్చు. ఒక్కసారి మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడికి. ఇక్కడ వచ్చేసి మనకైతే ఎంట్రెన్స్ గజరాజులతోనైతే ఆహ్వానం మలుపుతురు అన్నట్టు. ఇక్కడ గణపతి అయితే దగ్గరికి వెళ్ళి చూస్తే కలిగి వేరే అంటే వేరే ఫీల్ అవుతున్నది అన్నట్టు. మనకు వచ్చేసి గణపతి లంబోదరుడు. ఒక్కసారి చూసుకోరి. మనకు వచ్చేసి లంబోదరుని చూసుకోవచ్చు ఎట్లుందనేది. అంతేకాకుండా ఐస్ బ్లింకింగ్ చూసుకోరి కాక ఎట్లుందనేది చూడురి. చూసిరు కదా, మనకు వచ్చేసి ఐస్ బ్లింకింగ్ అయితే నాన్ స్టాప్ అయితే నడుతుంది అన్నట్టు. ఒక్కసారి గణపతి కూడా చూపిస్తా. కానీ ఎట్లా అంటే నేను వచ్చేసి చూసుకోవచ్చు. కానీ మన చేయకాడికి కూడా లేను. గణపతి అయితే మామూలు పెద్దగా లేదు. లంబోదరుడు అంటే టూ మచ్ బిగ్ లంబోదరుడు అన్నట్టు. అంతేకాకుండా చూడుర్రి, ఈ గణపతి వచ్చేసి మనకైతే హైదరాబాద్ నుంచి అయితే తీసుకొచ్చిరట. ఇక్కడ మనకు గణపతి వచ్చేసి లంబోదరుడు. ఈ గణపతి దేనికి మనకైతే 2 days టైం పడుతుంది. అంతేకాకుండా ఈ గణపతి అయితే మనకు హైదరాబాద్ నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేస్తారట. ఇంకా వర్షం గిట్ల ఉన్నదనుకో మనకు వచ్చేసి 3 days టైం పడుతుంది. కానీ ఇంత పెద్ద లంబోదరుని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే ఎంత కష్టం అనేది చూసుకోవచ్చు. అంతేకాకుండా ఒక్కసారి మీకు అంటే దగ్గరికి వెళ్ళి అయితే ఐస్ బ్లింకింగ్ అయితే ఒకసారి ఉంపెడితే చూడుర్రి కాక. చూసిరు కదా, మనకైతే ఐస్ అంటే మనకు వచ్చేసి రియల్ గణేష్ ఎట్లా బ్లింకింగ్ చేస్తూ సేమ్ అట్లనే ఉన్నాయి అన్నట్టు. మన వెమ్లాల భవంతి నగర్ దగ్గర మన శ్రీ లక్ష్మీ గణపతి యూత్ దగ్గరికి అయితే వచ్చేసిన అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మనకైతే ధూల్పేట ఒక అల్టిమేట్ పీస్ అన్నట్టు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గణపతి వచ్చేసి. అంతేకాకుండా మనకు వచ్చేసి మన వెమ్లాల ఎక్కడ లేని విధంగా మనకు వచ్చేసి 125 kg లడ్డు అయితే ఇక్కడ ఉంది. ఒక్కసారి మనం గణపతిను అంతేకాకుండా మనం లడ్డు ఇట్లా చూసేద్దాం అన్నట్టు. చూసురు కదా, మనకు వచ్చేసి గణపతి అయితే ఒక డిఫరెంట్ థీమ్ అన్నట్టు. మనకైతే ఆశీర్వాదం ఇస్తున్నట్టు చేయి కూడా చూసుకోవచ్చు. మనకు వచ్చేసి ఇటువంటి పీస్ అయితే చాలా రేర్ అంటే రేర్. కాకుండా మనకు వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే 125 kg లడ్డు అన్నట్టు. దాదాపు మనకు వచ్చేసి ఇంత పెద్ద లడ్డు మన వెమ్లాల ఇక్కడనే అన్నట్టు. అది వచ్చేసి మన శ్రీ లక్ష్మీ గణపతి యూత్ దగ్గర. అంతేకాకుండా ఒక్కసారి గణపతి కూడా చూసుకుందాం. మనం వచ్చేసి చూస్తున్నారు కదా, మనకు వచ్చేసి లంబోదరుడు అంటే లంబోదరుడు ఒక డిఫరెంట్ లుక్తో అవుతుంది గణపతి. కానీ వేరే అంటే వేరే ఉందన్నట్టు.
వచ్చేసి మన వేములవాడ యాదవ్ యువసేన బీజీఆర్ కింగ్స్ దగ్గర అలా గణపతి దగ్గరనైతే ఉన్నా అన్నట్టు ఒక్కసారి అలా గణపతిను అలా థీమ్ కానీ అలా డెకరేషన్ కానీ మొత్తం చూపిస్తా. చలో ఒక్కసారి మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనం స్టార్టింగ్ అయితే చూసుకోవచ్చు. మనకైతే ఇటు గజరాజు ఐడల్ అయితే పెట్టేసిరు. మనకైతే స్వాగతం పలుకుతున్నాయి అన్నట్టు స్టార్టింగే. ఒక్కసారి ఇలా డెకరేషన్ కానీ ఇలా గణపతి కానీ చూపిస్తే చూడరి. ఒక్కసారి మనం క్లాతింగ్ కానీ డెకరేషన్ కానీ చూసుకోవచ్చు ఎట్లుందనేది. అంతేకాకుండా గణపతి చూసుకుంటే మనకు వచ్చేసి లంబోదరుడు ఇక్కడ లేని విధంగా మనకైతే నేనైతే చాలా వీడియోలు అన్నా. మన వెమ్లాడలో అయితే మనకు శివుని అవతారంలో ఉన్న గణపతి పెడితే చూడాలని ఉందని ఆఖరికి అయితే నా కోరికనైతే నెరవేరింది అన్నట్టు. నేను వచ్చేసి మన శివుని అవతారంలో ఉన్న గణపతి ఫస్ట్ టైం ఇక్కడనే మన వెమ్లాలో చూస్తున్నా. ఒక్కసారి గణపతి అయితే చూసుకొని మనకు వచ్చేసి లంబోదరుడు అంతేకాకుండా శివుని అవతారంలో ఉంది. చూస్తురు కదా గణపతి వచ్చేసి. ఈ గణపతి వచ్చేసి దాదాపు మనకు 25 ఫీట్ల దాకా ఉంటుంది. గణపతి వచ్చేసి మనం అయితే ఇట్లా సైడ్కి వెళ్ళి చూసుకుంటే నేను చేతి దగ్గర కూడా లేను కాక చూస్తురు కదా. గణపతి వచ్చేసి కిరాకంటే కిరాకు ఉంది. ఈ గల్లీలో పెట్టిరు కదా గల్లీ మొత్తం గజ్జుమంటుంది అన్నట్టు. ఒక్కసారి మళ్ళీ మీకు డీటెయిల్గా చూపిస్తాయి చూడుర్రి. చూసిరు కదా గణపతి వేరే అంటే వేరే ఉంది. నేను వచ్చేసి మన ఎన్సీ ల్యాండ్స్ కదే నో కాంప్రమైజ్ మన వెమ్లాడకి అయితే వచ్చేసిన. ఇది వచ్చేసి సాయినగర్లో గణపతి వచ్చేసి మనకు ధూళిపెట్టుకెళ్ళి అయితే తెచ్చిరు. ఒక్కసారి లంబోదరం చూపెడితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే డెకరేషన్ కూడా చూసుకోవచ్చు. ఒక్కసారి షెడ్లకి అయితే ఎంట్రీ అయిపోదాం మనం సీదా. చూసిరు కదా లంబోదరుడు వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మనకు వచ్చేసి ఒకసారి దగ్గరికి వెళ్ళి క్లోజ్గా చూపెడితే చూడరి. చూసిరు కదా లంబోదరుడు. ఇక్కడ వచ్చేసి మనకి గణపతి వచ్చేసి 23 ఫీట్స్ అన్నట్టు. ఇంకా మన కిరీటం అయితే యాడ్ చేయలేరు. అంతేకాకుండా ఈ గణపతి చూసుకుంటే మనకైతే ధూళిపెట్టుకెళ్ళి తెచ్చిరు. గణపతి వచ్చేసి వేరే అంటే వేరే ఉంది. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాయి చూడురి. చూసిరు కదా ఈ లంబోదరుడు వచ్చేసి వేరే అంటే వేరే ఉంది. ఇది వచ్చేసి మనకు సాయినగర్లో